స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాల్లో ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది. లక్ష్మి, మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది. మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను. కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీ కోసం. లక్ష్మి. అవును రాము, నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని. కానీ నీళ్ళని చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి, నీలి చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు గాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి, మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా. ఏదైనా చెప్పడం కాదు, చేసి చూపించడమేనని. రాము, నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా, కానీ నేను ఇంకా మామూలు మనిషిని. అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి, కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గొప్ప విషయం కాదు. చాలా మంది చేస్తున్నారు, కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి. రాము. అవును లక్ష్మి, నువ్వు యథా ప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. నీలి, బాబు, ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ సందేహిస్తావు ఎందుకు? ఏమిటో చెప్పు. బాబు, నువ్వు ఈ ఊరికి వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను. ఇంతకాలానికి ఈ ఊరికి ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను. కానీ ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు. నీలి. అవును బాబు, నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు. పోయిందాను నా దిక్కుమాల బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు, నన్ను వెళ్ళిపోనివ్వండి బాబు. నీలి, ఓ విషయం చెప్పరా? నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు. నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు? అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు శిక్షింపడకూడదు. అవును నీలి, ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడనుకో, అంత మాత్రాన దాని విలువ పోదు, మహిమ తగ్గదు. మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం, పూజిస్తాం. ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంటనే పవిత్రమైన మనిషివి. వెంటయ్య
మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జైగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు కీళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ ప్రజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేసావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్లు ఇప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నేవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజా. ఇక్కడ లేరు, అదిగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ తాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసలు లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. అరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు. మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. బాబు గారు, నోర్మలే, ఇంకో 5,000 తీసుకో. అట్టయ్య బాబు, చిల్లర డై.